అందరికీ మరొకసారి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మొదటి ఆదివారము ఈ సంవత్సరంలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు అనుగ్రహించినటువంటి ఈ భాగ్యమును బట్టి నేను నా దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుచున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మనం చదివినటువంటి ఆ యొక్క 27వ కీర్తనలో దావీదు ఒక మాట అన్నాడు. సో దాన్ని మనం ఇప్పుడు ధ్యానించట్లేదు, కానీ 8వ వచనంలో యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. నేను ప్రేమిస్తున్నాను దేనిని? నీ తేజో మహిమ నిలిచేటువంటి ఆ యొక్క మందిరాన్ని. ఎక్కడైతే నీ మహిమ ఎక్కడికైతే వస్తుందో, ఎక్కడైతే నీ మహిమ నిలిచుంటుందో దాన్ని నేను ప్రేమిస్తున్నాను అన్నాను. సో కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని నివాసాన్ని, దేవుని మందిరాన్ని మనము ప్రేమించే వాళ్ళముగా ఉండాలా లేదా? ఉండాలి. దేవుని యొక్క నివాస స్థలాన్ని మనం ప్రేమించాలి. ఎందుకనంటే అక్కడ దేవుడు తన మహిమతో కూడా దిగొచ్చాడు ఆ కాలంలో. ఇప్పుడు కూడా ఆయన ప్రజలమైన మనము ఆయన స్తుతించి ఆరాధించుచున్నప్పుడు మహిమతో కూడా ఆయన మన హృదయములను ఆయన నింపేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత నేను వారిని కలుసుకుంటానని కూడా అన్నాడు. ఆయన మనలో ఉండే దేవుడైనప్పటికీ మనము పరిశుద్ధ సమాజముగా కూడుకొని ఆయనను స్తుతించి మనము ఆయనను ఆరాధించేటప్పుడు ఆయన మన వద్దకొచ్చి ఆయన మనతో కూడా ఉండడానికి ఇష్టపడతానన్నాడు. నిజంగా దేవుడు తన ప్రజల మధ్య నివాసం చేస్తాడు. వాస్తవంగా దేవుడు నివాసం చేయడానికి, నివాసం చేసేంత మంచితనము కానీ, అంత నీతి కానీ, పరిశుద్ధత కానీ మన దగ్గర లేదు. కానీ యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మన ప్రతి పాపము కడగబడటము ద్వారా ఆయన మన వద్దకు రావడానికి ఆయనకు అవకాశం కలిగింది. అందుకని యేసు ప్రభు వచ్చి ఆయన తెరను రెండుగా చినిగిపోయేటట్లు చేశాడు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉండేది ఇశ్రాయేలీయులకి. అయితే యేసు ప్రభు వారి యొక్క ఆయన సిలువ వేయబడినప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఆ యొక్క తెర రెండుగా చినిగిపోయింది అన్నది వాక్యం. అంటే ఇంకా ఎవరైనా దేవుని వద్దకు రావాలనుకుంటే ఆ మనిషికి ఎంత మాత్రము భయం అక్కర్లేదు అని. అవునా కాదా? సో వాళ్ళకి ఇంకా భయం అక్కర్లేదు. ఎందుకని అనంటే ఆయన మన ప్రతి భయాన్ని, మనం ఈ పాపముల విషయమై, మన దోషముల విషయమై దేవుని ఆలయాన్ని, దేవుని మందిరాన్ని తొక్కడానికి మనకు ఎక్కడ భయము కలిగిందో ఆ భయాన్ని యేసు ప్రభునందు మనకు ఆయన ఏం చేశాడు? ఆయన తీసివేశాడు. సో ఇప్పుడు మనము ఆయన మందిరములోనికి, ఆయన ఆవరణములోనికి ప్రవేశించడానికి, ఆయన మనతో కూడా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన కంటే ముందు తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ముందుగా తన కుమారుడు మనలోనికి వస్తాడు. కుమారుడు మనలోనికి వస్తే తండ్రి మనలోనికి వస్తాడు. యేసు ప్రభు అదే చెప్పాడు, నేను నా తండ్రి వాని యందు నివాసం చేస్తామని చెప్పాడు. ఆయన వాని వద్దకు వస్తామని చెప్పాడు ఆయన. అంటే మనకు గలతీ పత్రిక 4లో కూడా చెప్పిన మాట ఏంటంటే, ఆ నాయన తండ్రి అబ్బా అని మొరపెట్టేటువంటి తన కుమారుని ఆత్మను దేవుడు మనకు దయచేసి ఉన్నాడని. అంటే ఎప్పుడైతే ఆయన తన కుమారుని యొక్క ఆత్మను ఆయన మనకు దయచేశాడో, ఆ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము దేవునిని దేవుడా అని పిలవలేదు, కానీ తండ్రి అని పిలిచేటువంటి ఆ యోగ్యతను, ఆ ధన్యతను మనము ఆయన వద్ద నుంచి మనం సంపాదించుకున్నాం. సో కనుక దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో నేను మీతో ఒక చిన్న మాటను పంచుకోవాలనుకుంటున్నాను. సమయం కూడా చాలా తక్కువ ఉన్నది, ఎందుకంటే మనం రావడమే చాలా ఆలస్యంగా వస్తున్నారు. సరే, మీకోసం ఇంక మీదట మధ్యాహ్నం నుంచి పెడితే బాగుండు ప్రార్థన అనిపిస్తుంది. కొంతమంది ఏమో చాలా పెందలకాడు వస్తున్నారు సమయానికి, చాలామంది రాలేకపోతున్నారు. సో కాబట్టి మీరు ఈ నూతన సంవత్సరంలో దేవుని పట్ల మీకున్న విశ్వాసాన్ని కనబరుచుకుంటూ కొంత దేవుని నిమిత్తమై కొంత శ్రద్ధ కలిగి ప్రభు సన్నిధికి వస్తే మంచిదని నా ఆలోచన, నా ఆశ కూడా. మీరందరూ పాటలు పాడడానికి పెందలకాడు వచ్చి అందరికంటే ముందుగా రావాలి. పాటలు పాడేవాళ్ళు వెనకొస్తున్నారు. సో ఇది చాలా, నిజంగా చెప్పాలంటే మీరు ఎలా అనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ ఇది చాలా బాధాకరమైన విషయం. నిజమా కాదా? అసలు ముందు రావాల్సింది ఎవరు చెప్పండి? పాటలు పాడేవాళ్ళు ముందు వచ్చి పాటలు పాడాలి. సేవకుడు ముందుండాలి,
పాటలు పాడేవాళ్ళు, కీర్తనలు పాడేవాళ్ళు ముందు ఉంటారు. కానీ పాటలు పాడేవాళ్ళు ముందు రావట్లే, పాటలు పాడేవాళ్ళు వెనక్కి వస్తారు. సో మీరు దాన్ని మార్చుకోండి, లేకపోతే పాడటం అన్నా మానుకోండి. ఆ సమయానికి రెండింటినీ ఏదో ఒక దాన్ని, ఆ సమయంలో మీరు పాటలైనా పాడకుండా ఈ సమయం వద్దు, ఇంకా దేవుడు చాలా సమయం అయింది, కాసేపు వాక్యం చెప్పండి, సంఘానికి మేలుకరంగాని ఆ సమయాన్ని సంఘానికన్నా కేటాయించండి. మీరు పాటలు పాడటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేశాడు కాబట్టి మీరు ముందొచ్చి దేవునిని కీర్తించండి. బ్రదర్, అంతేనా కదా? నేను చెప్తుంది మంచి మాట అయ్యా, నేనేమన్నా చెడు చెప్పానా? నేను మంచి మాట చెప్తున్నాను, ఎందుకంటే మీ పాటల ద్వారా దేవుని మహింపరచాలి. అలాగనే మీరు ముందుగా వస్తే మిమ్మల్ని చూసి ఇంకా కూడా జనాలు కూడా ఎర్లీగా వచ్చేసి ప్రభుని మహింపరుస్తారు. కాబట్టి రెండు, ఏదో ఒకటి, అటు సమయాన్నైనా సద్వినియోగం చేయండి. లేకపోతే ఈ రోజుకి నేనైతే పాట పాడను, లేటుగా వచ్చాను, పాట పాడకుండా ఆగిపోతాను, ఎందుకంటే రేపు వచ్చినప్పుడు పాట పాడాలని ముందు వస్తాను. సో కాబట్టి దేవుని బిడ్డలుగా మీరు అన్ని విధాలుగా జ్ఞానంతో సంఘం కొరకు, ప్రభువు కొరకు, మీ యొక్క విశ్వాసాన్ని ప్రభువులో పెంపొందించడం కొరకు, సో ఇది నా రిక్వెస్ట్. సో నా రిక్వెస్ట్ ఇది, అంటే మీకు నేను తెలియజేస్తున్నాను, మీరు ఇలా ఉపయోగించుకోండి ప్రభు సన్నిధిని, అందరికీ బాగుంటుందని చెప్తున్నాను. ఓకేనా? సో ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చాలు. ఇక్కడ చింతించుచున్నాడు అన్నటువంటిదిగా ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్లో ఉన్నది. అయితే దేవుడు దాన్ని లక్ష్య పెట్టుచున్నాడు, కేర్ చేయుచున్నాడు అన్నది. సో అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన మిమ్మును గూర్చి లక్ష్య పెట్టువాడు. చింతించడం కాదు, ఏం చేస్తున్నాడు? ఆయన లక్ష్య పెట్టుచున్నాడు. ఎందుకనంటే భూమి మీద ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఏదో ఒక దానిని, తనకిష్టమైన దాన్ని, తనకు నచ్చిన దానిని ఏం చేస్తాడు చెప్పండి? లక్ష్య పెడతాడు. కొంతమంది వాళ్ళ బిడ్డల మీద మంచి ఆలోచన కలిగి వారిని లక్ష్య పెట్టుచుంటారు. సో వీళ్ళకు మంచి చదువులు చదివించాలి, వీళ్ళకు మంచి ఇల్లు కట్టించాలి, వీళ్ళని మంచి ఉద్యోగం వచ్చేటువంటి బిడ్డలుగా చేయాలి. అవునా కదా? ఎందుకని అంటే కేర్ చేయడం, పిల్లల మీద ఆ యొక్క మంచి దృష్టి కలిగి ఉండడం అన్నమాట. సో ఒకవేళ ఎక్కువ మందికి ఆలోచన ఉంటుంది, తమ పిల్లల మీద ఒక మంచి ఆలోచన, తమ భవిష్యత్తు మీద ఆలోచన. ఎవరికైతే ఇలాంటి ఆలోచనలు ఉండవో వాళ్ళు తప్పనిసరిగా దాన్ని ఎప్పటికీ కూడా ఒక విలువైనదిగా మార్చలేరు. సో మీకు మీ పిల్లల మీద అలాంటి స్వభావం, ఆలోచన లేకుండా వాళ్ళను కేవలం పిల్లలుగానే చూసినట్లయితే వాళ్ళ భవిష్యత్తును ఎప్పుడు కూడా ఉన్నతంగా మీరు మార్చలేరు. వాళ్ళ కొరకు ఏ మంచి పని చేయలేరు. వాళ్ళ కొరకు మీరు తెల్లవారుజామున కానీ, రాత్రి సమయంలో కానీ, రేయి మొదటి జాములో కానీ మోకరించి ప్రార్థన చేయలేరు. సో మీరు ఎప్పుడైతే మీరు లక్ష్య పెడతారో, వాళ్ళ భవిష్యత్తును మీరు లక్ష్య పెడతారో, మీ కుటుంబముల మీద మీరు ఎప్పుడైతే మంచి ఆలోచన పరులై లక్ష్య పెడతారో, అప్పుడే మీరు పెందల కాడ లేసి ప్రార్థన చేసే వాళ్ళు అయి ఉంటారు. మీ కుటుంబం మీద మీ ఆలోచనలు, మీరు ఎక్కడున్నా, మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మీ ఆలోచన మీ పిల్లల మీద ఉంటుంది. మీ పిల్లలు ఒకవేళ దూర ప్రాంతాలకు వెళ్ళొచ్చు, చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి వెళ్ళొచ్చు. సో ఎక్కడున్నా మీ యొక్క మనసు వాళ్ళ మీద ఆలోచన కలిగి పెందల కాడ లేసి, అయ్యా నా బిడ్డలకు మంచి చదువు ఇవ్వండి, మంచి సహవాసం ఇవ్వండి, నా బిడ్డల జీవితాలు చక్కగా ఉండేటట్లుగా నువ్వు వాళ్ళకు సహాయం చేయమని చెప్పేసి ఎవరైతే వాళ్ళ మీద ఒక మంచి ఆలోచన పరులై వాళ్ళను లక్ష్య పెట్టుచుంటారో వాళ్ళు ఆ పని చేస్తారు. సో కొంతమంది పిల్లలను వదిలేస్తారు. నేను ఒకసారి చెప్పాను ఒక మనిషికి, పిల్లలను గాలికి విడిచిపెట్టకూడదు. ఎప్పుడైనా తల్లిదండ్రులు బతికుండి వాళ్ళని గాలికి విడిచిపెట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు అని నేను చెప్పాను. ఎందుకని అంటే ఒకసారి మేము ఒక చోట ప్రార్థనకి వెళ్ళినాం. అక్కడ ఒక 2 వారాలు ఒక నెల, 2 వారాలు కాదు, 1 నెల అట్లా దగ్గరగా ఒక కుటుంబము ప్రార్థనకు వచ్చింది. భార్య భర్తలు ఇద్దరు కుమార్తెలు ఆయనకి
వాళ్ళు వచ్చారు. పిల్లలు బాగా చదువుకున్నారు. వాళ్ళు, ఒక అమ్మాయి చదువుకుంటుంది ఇంటర్మీడియట్, ఒక పాప డిగ్రీ చదువుతుంది. వాళ్ళ పిల్లలిద్దరూ వాళ్ళు ప్రార్థనకు వచ్చారు. వీళ్ళు ప్రార్థనకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, మేము ఒకసారి అక్కడ సువార్త పరిచర్య చేసినప్పుడు వాళ్ళు ఆ వాక్యం విని ఏరే ఫ్రెండ్స్ ద్వారా వచ్చారు. తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, అన్న మంచి వాక్యం చెప్పాడు, మనకు చాలా ఆత్మీయంగా ఉన్నది, కాబట్టి మనము కూడా ఇక్కడికి వెళ్దాము ఆదివారం ప్రార్థనకు అని చెప్పేసి వాళ్ళ కుటుంబం భార్య భర్తలు మాట్లాడుకొని పిల్లలను తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఒక నెల ప్రార్థనకు వచ్చారు వాళ్ళు. ఒక నెల తర్వాత నేను వాళ్ళ దగ్గరికి, ఒక వారం రాలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేశాను. అమ్మ, పోయిన వారం రాలేదు కదా, రాండి ప్రార్థనకు, మీకు ఇష్టమైతే రాండి, మీరు ఆత్మీయంగా దైవికంగా మీకున్నది మాకు ఆత్మీయంగా అనిపించిందని మీకు అనిపిస్తే మీరు రండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు అనంటే ఆయన అన్నాడు, అన్న మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేము చాలా ఆనందిస్తున్నాం, మీరు వాక్యం చెప్పిన రోజు మేము చాలా సంవత్సరాలు ప్రభు నమ్ముకుని ఉన్నాము. అయితే ఆయన హాస్టల్లో, గవర్నమెంట్ హాస్టల్లో ఆయన వంట చేస్తుంటాడు అనమాట. మాకు చాలా ఆనందం అనిపించింది. మేము చాలా సంవత్సరాలు దేవుని వాక్యాన్ని విన్నాం అక్కడక్కడ, కానీ ఎప్పుడైనా సరే మేము విని వచ్చిన వాళ్ళమే తప్ప విన్న తర్వాత మేము ఎప్పుడు దేవుని వాక్యాన్ని అంతగా మేము ఆలోచించలేదు. మీరు చెప్పినప్పుడు ప్రతి మాట మాకు మేలుకరంగా అనిపించింది. నిజంగా దేవుని కొరకు మనం ప్రతిదినము ఒక మంచి ఆలోచన కలిగి జీవించాలి అన్నటువంటి విశ్వాసం మాలో కలిగింది అని చెప్పారు. కానీ అయితే జస్ట్ మాకు ఒక చిన్న అభ్యంతరం కలిగిందన్నా. ఏమైంది అనంటే, మా పిల్లలు వస్తున్నారు ప్రార్థనకి, అక్కడ కొంతమంది పిల్లలు నేరుగా మా ఇంటి దగ్గరికి రావడం మొదలు పెట్టారు అన్నాను. కొంతమంది యవనస్తులైన పిల్లలు ఏం చేశారంట, వాళ్ళు నేరుగా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చేసి వెళ్తున్నారంట. వచ్చేసి అక్కడ కనబడేసి అటు ఇటు తిరిగి వెళ్ళిపోతున్నారు. మేము ఇంతకు ముందు ఎప్పుడు ఆ పిల్లలను మేము చూడలేదు. అసలు వాళ్ళు ఈ ఏరియాలో మాకు ఎప్పుడు కనబడిన వాళ్ళు కాదు. అసలు మేము ఇక్కడికి 4 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి, ఇక్కడ ఇదే ఇంట్లో అద్దెకుంటున్నాం. మేము ఈ 4 సంవత్సరాల మధ్యలో ఎప్పుడు కూడా మేము ఆ పిల్లల్ని మేము ఇక్కడ చూడలేదు. కానీ వాళ్ళు రోజుకు 2-3 సార్లు వచ్చి ఏరియాలోకి వచ్చేసి వెళ్ళిపోతున్నారు అని అన్నారు. సో కారణం ఏంటంటే, యవనస్తులైన ఈ పిల్లలు, చక్కగా చదువుకునేటువంటి దైవికమైన పిల్లలు, ఈ గాలికి తిరిగేటువంటి పిల్లలు ఏం చేశారంటే, అక్కడ పల్లెలో ఉండేటువంటి పిల్లలు వాళ్ళను కావాలని వాళ్ళ కోసం అని చెప్పేసి, ఆ పిల్లల కోసం అని వచ్చేసి ఆ ఇంటి దగ్గరికి రావడం పోవడం చేశారు. సో వాళ్ళ వలన ఏమైందో తెలిసిన, వాళ్ళు ఒక 2-3 వారాలు ప్రార్థనకు రాకుండా ఆగిపోయారు. కానీ తర్వాత వాళ్ళకి నేను కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆ అన్నోళ్ళు తమ పిల్లలను తీసుకుని చక్కగా మందిరానికి వచ్చారు. ఆ తర్వాత పిల్లల చదువుల కోసమని వాళ్ళు తర్వాత కనిగిరి వెళ్ళిపోయారు. సో నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, చాలా మందికి పిల్లలను కని గాలికి వదిలిపెట్టే స్వభావం ఉంది చాలా మందికి. ఇలాంటి వాళ్ళ వలన మంచి కుటుంబాలకు, మంచి వాళ్లకు కూడా కష్టాలు వస్తున్నాయి. కొంతమంది యవనస్తులైనటువంటి పిల్లలు చెడు మార్గంలోనికి నడుస్తూ, కొంతమంది మరి యొక్క యవనస్తులైనటువంటి యొక్క స్త్రీలు, అంటే ఈ పిల్లలు, యవన పిల్లలు, వీళ్ళు చదువుకునేటువంటి పిల్లలను, ఆడపిల్లలను మరి రకరకాలుగా వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు చాలా మంది. ఎందుకనంటే, తల్లిదండ్రులే గాలి తిరుగులు తిరిగేటువంటి స్వభావం వాళ్ళకే ఉంటుంది. అలాంటి స్వభావం కలిగినటువంటి ఆ తల్లిదండ్రులు, ఆ కుటుంబాలు పిల్లలను ఏనాడు కూడా మంచి మార్గం వైపు నడవాలని కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నేను ఒకటే చెప్తున్నాను, దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి తన ఇంటిలో ప్రార్థనకు రాని వాళ్ళను ఏ ఒక్కళ్ళు ఎప్పుడైనా సరే, నువ్వెందుకు ప్రార్థనకు రావట్లేదు అనే మాట అడగకుండా ఉండలేరండి ఎవరు కూడా. నువ్వెందుకు ప్రార్థనకు రావు, నువ్వెందుకు ప్రార్థన చేసుకోవు? నేను ప్రతి దినం నేను చెప్తాను, నా పిల్లలకు చెప్తాను, నా ఇంట్లో ఒకటే చెప్తాను. నేను ఏ రోజైనా కూడా నా పిల్లలకు నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను, పెందల కాళ్ళు లేసి ప్రార్థన చేసే స్వభావం లేకపోతే భవిష్యత్తులో మీరు అనుకున్న ఆలోచనలు మీకు ఎప్పుడు సఫలము కావు. పెందల కాళ్ళు లేసి ప్రార్థన చేసేటువంటి స్వభావం ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట కనిపెట్టుకునేటువంటి జీవితం ఉండాలి. అలాంటి జీవితం మనకుంటే దేవుడు మనల్ని లక్ష్య పెడతాడు. దేవుడు మన మీద దృష్టించి ఆయన మీ భవిష్యత్తును ఒక ఉన్నతమైనటువంటి మార్గములో నడిపిస్తాడు తప్ప, మనం దేవుని మార్గమును లక్ష్య పెట్టుకొని విడిచిపెడితే మాత్రం భవిష్యత్తులో మీరు నష్టపోతారు. నేను పాస్టర్నైనా నష్టపోతారు, అవునా కదా? విశ్వాసుల ఇంట్లోనైనా నష్టపోతారు, పాస్టర్ ఇంట్లోనైనా నష్టపోతారు. సమూయేలు మంచి భక్తుడే,
ప్రవక్తే, కానీ పిల్లలు ఏమైపోయారు చెప్పండి? ఏమయ్యారు పిల్లలు? లంచగొండులు అయ్యారు, న్యాయమును తప్పి తీర్పు తీర్చారా అన్నది. ఏలి దైవభక్తి గలవాడే, దేవుని సన్నిధిలో యాజకత్వం చేసిన వాడే, కానీ పిల్లలు యెహోవా మందిరంలోనికి వచ్చేటువంటి వారిని అపవిత్రపరిచి తన ఆయుష్ కాలము కంటే ముందే పాపములతో చచ్చిపోయారు. సో నేనేం చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, మనము లక్ష్య పెట్టే జీవితం మనకు ఉండాలి. అందుకన్నాడు ఆ ప్రభు మిమ్మలను గూర్చి, ఆయన చదవమ్మ మాటను 5:7 ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన మిమ్మల్ని లక్ష్య పెట్టువాడు. లక్ష్య పెట్టు అని చదువుకోవాలి, చింతించడం కాదు. చదువు ఇక్కడ అదిగో అక్కడ ఉంది చూడు, పుట్టినోట్లు ఏమని ఉంది? లక్ష్యము చేయుచున్నాడు అని ఉంది. సో కాబట్టి ఆయన మిమ్మల్ని గురించి లక్ష్య పెట్టువాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025 సంవత్సరంలో నేను ఒక దేవుని సేవకుడిగా మీకేం చెప్తున్నానంటే, మీరు ప్రభువును గూర్చి దేవుని సన్నిధిలో మీరు విశ్వాసంతోటి జాగ్రత్తగా మీరు జీవించడం నేర్చుకోండి. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు చేయాల్సినటువంటి ఒక మంచి మీరు చేయాల్సినటువంటి ఒక మంచి పని ఏంటంటే, ఫస్ట్ దైవ సేవకుల యొక్క మాటను లక్ష్య పెట్టి, వారు మిమ్మలను ఒక మందను ఒక కాపరి కాసినట్లు మిమ్మలను కాసే కాపరిని లక్ష్య పెట్టండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, ఇది మీరు లక్ష్య పెట్టగలిగితే, ఒక సేవకుడిని మీరు లక్ష్య పెట్టగలిగితే, ఒక సేవకుని మీద గురి మీరు నిలపగలిగితే, మీ భవిష్యత్తును తప్పనిసరిగా మీరు మంచిగా మార్చుకోవడానికి మీకు అవకాశము వీలుంటుంది. ఎందుకనంటే, ఒక సేవకుడిని లక్ష్య పెట్టకపోతే ఏమవుతుందో తెలుసా? మీకు సేవకుడు చేసే పరిచర్య, ఆయన బోధించేటువంటి బోధ, ఆయన నడిచే నడవడికను మీరు సరిగా గుర్తించలేనప్పుడు, మీరు అనాలోచనగా ఉన్నప్పుడు ఏమవుతుంది? మీరేమవుతారు చెప్పండి? తొందరగా తప్పిపోయేటువంటి పరిస్థితులు, త్వరగా తొట్టిల్లే పరిస్థితులు మీకు ఎదురవుతాయి. సో మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మనల్ని కాయడానికి దేవుడు మనకు ఒక కాపరిని ఏర్పాటు చేశాడు. ఈ కాపరి యొక్క మాటలను మనం లక్ష్య పెడితే, వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఆమేన్. సేవకుని యొక్క మాటను నువ్వు విని లక్ష్యం ఉంచి నువ్వు గాని నడవగలిగితే, నువ్వు ఖచ్చితంగా మహిమా స్వరూపైనటువంటి దేవుని వద్ద నుండి మహిమ కిరీటాన్ని ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే ఒక సేవకుడు ఎలా పరిచర్య చేస్తాడంటే, ఎలా చేస్తాడో తెలుసా? లెక్క అప్పగించగలిగినటువంటి స్థితిలో. ఒక యజమాని దగ్గర ఒక పనివాడు పని చేస్తుంటే, ఏదైనా యజమాని తన చేతులకి ఏదైనా అప్పగించాడు అనుకోండి, యజమాని అడుగుతాడా? అడగడా? ఇప్పుడు ఒక 100 గొర్రెలను పంపించి పనిచ్చి సేవకుడికి పని చేసేవానికి ఒక 100 గొర్రెలు ఇచ్చి పంపిస్తాడు. ఇంటికి తోలకొస్తాడు. సాయంత్రము మంద దగ్గరకు వచ్చిన తర్వాత యజమాని 100 గొర్రెలు ఉన్నాయా లేవా అని అనుకుంటాడు. అడగడా? చూస్తాడా? చూడడా? చూస్తాడు. సో అంటే ఇప్పుడు అడుగుతాడు కాబట్టి ఇప్పుడు పనివాడు ఏం చేయాలి? జాగ్రత్తగా వాటిని మందను మేపడానికి తీసుకొని వెళ్ళిన 100 అయితే 100, 200 అయితే 200, అయితే 200, 50 అయితే 50, ఎన్నైతే అన్ని మరలా అన్నిటిని తీసుకురావాలి. సో అంత బాధ్యతతోటి ఆ కాపరి ఆ గొర్రెలను ఏం చేస్తాడు చెప్పండి? ఆ గొర్రెలను కాస్తుంటాడు. సో దేవుని సేవకుడు కూడా అలాంటి ఆలోచనతోనే ఒక సేవకుడు పరిచర్య చేస్తాడు. మేము 2011 సంవత్సరంలో పరిచర్యకు వచ్చాము. ఈనాటికి ఇప్పటికీ దేవుడు ఇచ్చినటువంటి పని పరిచర్యలో ఏ ఒక్కలను పోగొట్టుకోవడానికి మేము ఇష్టపడడం లేదు. చాలా గొర్రెలు తప్పిపోయినాయి. ఎందుకు తప్పిపోయినాయి అనంటే, కేవలం కాపరి స్వరాన్ని గుర్తించకనే తప్పిపోయినాయి. ఒక కాపరి వలన కలుగుతున్నటువంటి బోధను గుర్తించక, ఆ సేవకుడు బోధించే ఆ యొక్క పరిచర్యను గుర్తించక, ఆ యొక్క వాక్యాన్ని గుర్తించక తప్పిపోయినాయి గొర్రెలు. కేవలం తప్పిపోవడానికి గల కారణం ఏంటి? నేను ఒకటే చెప్తున్నాను. నేను ఎప్పుడైనా అబద్ధమును కానీ అసత్యముని కానీ ప్రకటిస్తే మీరు ఎప్పుడైనా వెళ్ళిపోమని చెప్పాను. ఎప్పుడైనా నా బోధలో అబద్ధాన్ని కానీ అసత్యాన్ని కానీ మీరు ఎప్పుడు చూసినా సరే, ఈ పాస్టర్ బోధించే దాంట్లో అబద్ధం ఉంది, ఈయన వాక్యాన్ని వక్రీకరంగా బోధిస్తాడు, అసత్యమును బోధిస్తాడు అని మీరు అనుకున్నప్పుడు, అది మీ ఆత్మలకు ప్రయోజనం కాదు అని మీకు తెలిసినప్పుడు ఎప్పుడైనా మీరు వెళ్ళిపోవచ్చు. మీరు వెళ్ళిపోయేటప్పుడు నాకు ఒక మాట చెప్పచ్చు, పాస్టర్ గారు
మీరు ఇదిగో బయట అయితే వాక్యం ఇలా ఉంది, చాలా మంది ఇలా బోధిస్తున్నారు, ఇది కరెక్టా కాదా, మీరు ఇలాగ చెప్పట్లేదు, ఇందులో నిజమంత ఉంది అబద్ధం అంత ఉందో తెలుసుకొని మీరు ఎప్పుడైనా కూడా మీరు వెళ్ళొచ్చు. ఎందుకనంటే నా వలన మీకు ప్రయోజనము కానీ మీ ఆత్మకు ఉపయోగం లేనప్పుడు మీకెందుకు నేను ఉపయోగపడతానా? నేను ఉపయోగపడను. కానీ ఉపయోగపడతాడని తెలిస్తే నువ్వు తప్పనిసరిగా కాపరి యొక్క స్వరాన్ని గుర్తెరిగి నువ్వు నడవాల్సిందే. అవునా కదా? నడవాలి. ఎందుకనంటే ఇక్కడ మందను మేపడానికి ఒక కాపరిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? కాపర్లు దేనికి ఉంటారంటే మందను మేపడానికి, మందను కాయడానికి. ఈ బాధ్యత ఉన్నది. అపోస్తలుల యొక్క పరిచర్యలో ఈ బాధ్యత ఉన్నది. కొందరు ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది అపోస్తలులు ఉన్నారు, కొంతమంది ఉపదేశకులు ఉన్నారు, కొంతమంది కాపర్లు ఉన్నారా లేదా? కొంతమంది సువార్థికులు ఉన్నారు. ఎందుకని ఇట్లాగున్న పరిచర్య విభాగించబడింది అని అంటే సంఘానికి క్షేమము కోసమే. గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. దేనికోసము? సంఘానికి క్షేమము కావాలి. సంఘానికి క్షేమము కావాలి కాబట్టే దేవుడు వీళ్ళందరినీ ఏర్పాటు చేసి ఆ పరిచర్యను మన ముందుంచాడు. ఇప్పుడు పరిచర్య చేసేటువంటి పరిచారకులు అలాగూ పరిచర్య చేస్తుంటారు. కనుక ఈ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని లక్ష్య పెడుతున్నాడు అనేది మనం గుర్తించుకోవాలి. దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు, నీ కుటుంబాన్ని లక్ష్య పెడుతున్నాడు దేవుడు, నీ పిల్లలను లక్ష్య పెడుతున్నాడు దేవుడు. అంటే దేవుడు లక్ష్య పెట్టుచున్నాడు అని అంటే దాని అర్థం ఏంటి? చూద్దాం ఒక మాట. ఆయన ఎందుకు లక్ష్య పెడుతున్నాడు, దేన్ని లక్ష్య పెడతాడు అని అంటే ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం రండి. చూస్తే వాక్యంలో మనం ఒకసారి గమనిస్తే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 20 వచనం ఒకసారి చూడండి. దేనిని ఆయన ఎందుకు కేర్ చేస్తాడో 11:20 ద్వితీయోపదేశ కాండమేనా? చదవండి. సరే 11:12 అది ఆకాశ వర్షమును వర్ష జలమును చూడండి, అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశం. అది 11:12లో నీ దేవుడైన యెహోవా ఆ దేశముని ఏం చేస్తున్నాడు చెప్పండి? లక్ష్య పెట్టుచున్నాడు దాన్ని. సో దేవుడు దాన్ని లక్ష్య పెట్టుచున్నాడు కనుక ఏం చేశాడు అన్నాడు? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము దేవుడు ఆ దేశాన్ని ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కన్నులు, యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండదు. అంటే దేవుడు ఎల్లప్పుడూ దాన్ని ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు దేవుడు ఆ యొక్క దేశాన్ని? ఎందుకు చూస్తున్నాడు అంటే ఆ దేశమును దేవుడు ఏం చేస్తున్నాడు? లక్ష్య పెట్టుచున్నాడు. అంటే దేవుడు ఒక మనిషిని లక్ష్య పెట్టాడు అని అంటే, దేవుడు ఒక దేశాన్ని లక్ష్య పెట్టాడు అని అంటే దాన్ని ఆయన చూస్తుంటాడు. ఎందుకు చూస్తుంటాడు అని అంటే ఆ దేశాన్ని దేవుడు తను ప్రేమించిన వారికి దేవుడు ఆ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. తన దాసుడైనటువంటి అబ్రహామును పిలిచి ఆయనతో ఏం చెప్పాడంటే, నీవు ఏ దేశములైతే పరవాసిగా పరదేశిగా ఉన్నావో ఈ దేశమును నేను నిశ్చయముగా నీ పిల్లలకు ఈ దేశమును ఇస్తానని దేవుడు సెలవిచ్చాడు. అంటే దేవుడు ఆ దేశం మీద ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ దేశాన్ని ఎందుకు ఇవ్వాలి? లోకంలో ఎన్నో దేశాలు ఉన్నాయి కదా, అన్ని దేశాలలో ఆ మిగతా దేశాలను ఇస్తానని చెప్పకుండా ఈ దేశాన్ని ఎందుకు ఇస్తానన్నాడు అనంటే ఈ దేశాన్ని దేవుడు ప్రేమించాడు అన్నది. ఈ దేశము ప్రపంచానికి విలువైనటువంటిదిగా, ప్రపంచానికి ఘనత తెచ్చేటువంటి దేశముగా, యెహోవా కోరుకున్న దేశముగా, యెహోవాకు ఇష్టమైన దేశముగా దేవుడు ఈ దేశాన్ని దీవించడానికి తన దాసుడైనటువంటి అబ్రహామును ప్రేమించి అబ్రహాముకు ఆ దేశాన్ని ఆయన సంతానానికి ఇస్తానని చెప్పాడు.
ఎప్పుడైతే దేవుడు ఆ దేశాన్ని ఇస్తానని చెప్పాడో అప్పుడే ఆ దేశాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? తన కన్ను దృష్టి చేత దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి, దేవుడు తన మహిమను కనబరచడానికి ఆ దేశాన్ని ప్రత్యేకపరచుకున్నాడు. అంటే దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు కాబట్టే దాని మీద దృష్టి పెడతానని చెప్పాడు. దేవుని బిడ్డలారా, మనము జగత్తు పునాది వేయబడక ముందే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాం. కాబట్టి దేవుడు నిన్ను లక్ష్య పెట్టడానికి గల కారణం ఏంటంటే, జగదుత్పత్తికి ముందుగానే దేవుడు ప్రేమ చేత తన కుమారుని యందు మనల్ని ఏం చేశాడు? ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చదవండి. సో ఆయన మనల్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడుగా ఉండి మనల్ని ఖచ్చితంగా ఆయన ఎందుకు అంత గొప్ప స్థానాన్ని ఎందుకు ఆయన మనకి ఇస్తున్నాడు భూమి మీద? ఆయన తన ప్రజలను గురించి ఆయన ఎందుకు లక్ష్య పెడుతున్నాడు అని అంటే, ఇక్కడ చూడండి 1వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అంటే, జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నిన్నేం చేస్తున్నాడు ఆయన? అది సంగతి. ఇప్పుడు నిన్ను లక్ష్య పెట్టడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు నీ కొరకు ఎందుకు సేవకులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి? నీకు ఇప్పుడు సువార్తను, దేవుని వాక్యమును ప్రకటించవలసినటువంటి అవసరత ఏంటి? ఇప్పుడు నీకు ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, నువ్వు జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఏం చేశాడు? నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఏర్పరచుకున్నాడు. అందుకనే ఆయన అన్నాడు, ఇదిగో ఈ దేశమును నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశం ఇది. ఈ దేశములో నువ్వు నీ పిల్లలు ఆనందంగా ఉంటారు. ఈ దేశంలో నీవు నీ పిల్లలు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన కట్టడలను అనుసరించి అక్కడ మీరు ఎలా ఉంటారు? భూమి మీద మీరు వర్ధిల్లుతారు, ఆశీర్వదించబడతారు. సో అంటే నిజంగా మనము దేవుని కుమారునిలో ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి చెప్పండి? యేసు ప్రభులో ఉంటే చెప్పండి. యేసు ప్రభులో మన జీవితాలు ఉంటే నిశ్చయముగా యేసు ప్రభు ద్వారా మనం ఆశీర్వదించబడతాం. ఎందుకంటే సమస్త ఆశీర్వాదమునకు ఆయనే కారకుడని దైవజనుడైన దావీదు తెలియజేశాడు. యేసు ప్రభు ద్వారానే సర్వ శరీరులు ఏమవుతారంట? ఆశీర్వదించబడతారు. యేసు ప్రభు ద్వారానే మనము నిత్య జీవములోనికి ప్రవేశిస్తామని యేసు ప్రభు కూడా తెలియజేశాడు. కాబట్టి యేసు ప్రభు నందే మనకు ఈ ఆశీర్వాదం ఉన్నది. కాబట్టి ఆశీర్వాదము యేసు ప్రభు నందు దేవుడు మనకు దయచేయుచున్నాడు కనుక మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ముందుగా జగత్తు పునాది వేయబడక ముందే మనము దేవుని మహిమ నిమిత్తము ప్రత్యేకించబడ్డాము. కాబట్టి పునాది వేయబడక ముందే ప్రేమ చేత దేవుడు మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము భూమి మీద ఆయన కృపా మహిమకు కీర్తి కలిగేటట్లుగా మనం ఏం చేయాలి? జీవించాలి. దేవుని కృపా మహిమకు కీర్తి కలిగేటట్లుగా మిమ్మల్ని మీరేం చేసుకోవాలి? మీరు సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని లక్ష్య పెడుతున్న దానికి ఆయన మీ మీద దృష్టించాడు. సో కాబట్టి ఆయన లక్ష్య పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఆయన తన దాసుడైన అబ్రహామును అతని సంతానమును దీవించాడు, ప్రేమించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆ దేశమును వాళ్ళకి ఇచ్చుచున్నానని చెప్పాడు. నేను ఆ దేశమును లక్ష్య పెట్టుచున్నాను. కాబట్టి ఆ దేశములో నేను సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కన్ను దృష్టి దాని మీద ఉండును. ఆమేన్, హల్లెలూయా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. లక్ష్య పెడితే ఏమవుతుంది? దేవుడు నిన్ను లక్ష్య పెడితే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్ను దృష్టి నీ మీద ఉంటుంది. గనుక ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు,
నిద్రపోని దేవుడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో, నువ్వు వెళ్ళే ప్రతి చోట దేవుడు నీకేం చేస్తాడు చెప్పండి? దేవుడు నీకు సహాయము చేస్తాడు. దేవుడు నిన్ను కేర్ చేసేటువంటి వాడు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అందరిలాగా నువ్వు ఆలోచించకూడదు. నువ్వు దేవుడు నిన్ను లక్ష్య పెట్టుచున్నాడు కనుక దేవుని మహిమ కొరకు నువ్వు జీవించాలి. రెండో విషయం ఏంటంటే, ఆయన ఎవరిని లక్ష్య పెడతాడో కూడా చెప్తాడు. ఎవరు లక్ష్య పెడుతున్నాడు? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏం చెప్పబడుతుందంటే, మీరు చూసినట్లయితే 16:7 వచనంలో వాక్యం ఏం చెప్తుంది చూడండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. చూసారా? అయితే దేవుడు లక్ష్య పెడతాడు. దేన్ని లక్ష్య పెడతాడు అని అంటే, ఆయన పై రూపాన్ని దేవుడు లక్ష్య పెట్టేవాడు కాదు. అందాన్ని చూసి కోరుకుండేవాడు కాదు. డబ్బును చూసి మనిషిని కోరుకుండేవాడు కాదు. భూమి మీద దేవుడు ఒక మనిషిని ఏ పనికి కోరుకోవాలన్నా దేవుడు మనిషిని చూసేది ఏంటంటే వాళ్ళ యొక్క హృదయాన్ని చూస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సో నువ్వు మంచి చదువు ఉండొచ్చు, కానీ నీ హృదయం దేవునికి విరోధంగా ఉంటే అది ఎందుకు పనికి వస్తుంది? నీకు డబ్బు ఉండొచ్చు, కానీ నీ హృదయం దేవునికి విరోధంగా ఉంటే ఆ హృదయం దేవునికి పనికిరాదు. సో భూమి మీద మనకి ఎన్నున్నా మన హృదయము దేవుని ఎదుట సరైనది కాకపోతే మనం దేవునికి పనికిరాం. అందుకనే పేతురు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమన్నాడంటే, నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు అని చెప్పాడు. ఎవరితోటి? గారెడు వాడైనటువంటి వానితో చెప్పాడు ఈ మాట. గారెడు వానితో చెప్పాడు. బరియస్ అనేటువంటి వానితో చెప్పాడు. ఏమని చెప్పాడు ఈ మాట? గారెడివాడా, నువ్వు ఇంకా నీ గారడితనమే నీ దగ్గర ఉన్నది, ఆ స్వభావమే నీకున్నది, కానీ నువ్వు ఇంకా ఆ యొక్క గారడితనాన్ని నువ్వు విడిచిపెట్టలేదు. కాబట్టి నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు. సో కాబట్టి దేవుని ఎదుట మన హృదయం సరైనదిగా ఉండేటట్లు దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలని అంటే నీ హృదయము దేవుని ఎదుటగా సరైనదిగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే హృదయంలో నుండే ప్రతి చెడు పుట్టేది. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోవాలి. హృదయంలో నుండి ప్రతి చెడు పడుతుంది. హృదయంలో ప్రతి చెడు, ప్రతి పాపం ఎక్కడ స్టార్ట్ అవుతుంది చెప్పండి? ముందు హృదయంలో స్టార్ట్ అవుతుంది. అందుకన్నాడు, హృదయం యొక్క మనసు యొక్క హృదయము దాని తలంపులు, మనిషి తన మనసు అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. హృదయం చెడ్డదైతే మనిషి చెడిపోతాడన్నది. ఊటలు చెడిపోతే నీళ్లు చెడిపోయినట్లు, అవునా కదా? కెలకలు చేయబడినటువంటి ఆ యొక్క నీరు, ఆ ఊటలు చెడ్డవైపోతే ఏమవుతుంది? అందుకన్నాడు, ఒక ఊటలో నుండే ఉప్పు నీరు, ఒక ఊటలో నుండే తీయని మంచి నీళ్ళు వస్తాయా అని అన్నాడు. రావు కదా. అంజూరపు చెట్టున కోరింత పళ్ళైనను, కోరింత చెట్టున అంజూరపు పళ్ళైనను మనం కోసుకోగలుగుతామా? మనం కొయ్యలేము. ఎందుకనంటే అది కుదరదు. ఊట మంచిదైతే నీళ్లు కూడా మంచి అవుతుంది. మనిషి హృదయం మంచిదైతే మనిషి ఏమవుతాడు చెప్పండి? మనిషి మంచివాడు అవుతాడు. అందుకని దేవుడు మనిషి పైరూపాన్ని చూడడంలా. అందుకని లోకంలో పైరూపాలను చూస్తే లోకంలో చాలా మంది బలవంతులు ఉన్నారు, చాలా మంది జ్ఞానవంతులు ఉన్నారు, చాలా మంది విద్యావంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు లోకంలో, అవునా కదా? కానీ దేవుడు వాళ్ళను కోరుకోలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడంటే, లోకంలో నుండి దేవుడు ఎర్రివారిని ఏం చేశాడంట? మీరు చదవండి ఒక మాట, చదువు. 1వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 26వ వచనం నుండి, సహోదరులారా పిలుపును చూడుడి, మీరు లోకరీతిని చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని. చూసారా? పిలువబడలేదు. ఎవరిని పిలవలేదంట ఆయన?
చెప్పండి. జ్ఞానులు పిలవలేదంట, గనులైన వారిని పిలవలేదంట. ఎందుకని పిలవలేదు చెప్పండి? ఇక్కడ దేవుడు పిలిచేటప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే బలహీనులను దేవుడు కోరుకోవాలనుకో. జ్ఞానులను సిగ్గుపరచుటకు ఏమన్నాడు ఆయన? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు. అది సంగతి. జ్ఞాని మంచి చదువు ఉంది, అందుకన్నాడు జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను. ఏమైంది జ్ఞానికి? జ్ఞానం ఏమైందండి? అసలు లోకంలో అన్నీ చదువుతాడు కానీ యేసు ప్రభు యొక్క సిలువను మాత్రము అంగీకరించలేడు. అన్నీ చదువుతాడు, అన్నీ ఆలోచిస్తాడు. జ్ఞానికి అన్ని తెలివితేటలు ఉన్నాయి జ్ఞానికి. కానీ యేసు ప్రభు యొక్క సిలువ దగ్గరికి వచ్చేటప్పటికి జ్ఞాని ఏమైపోయాడంట? ఏమైపోయాడు? ఎర్రివాడైపోయాడు. అంటే తెలివి లేని వాడైపోయినాడు, జ్ఞానం లేని వాడైపోయాడు. ఎక్కడికి వచ్చేటప్పటికి? సిలువ దగ్గరికి వచ్చేటప్పటికి. దేవుని బిడ్డలారా, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సో మనం ఎలా ఉన్నాం చెప్పండి? లోకంలో మనం ఎర్రి వాళ్ళముగా ఉన్నాం. ఏం తెలియదు మనకు వాస్తవం. అసలు దేవుణ్ణి కనుగొనాలంటే ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఏముంది చెప్పండి? ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, శాస్త్రులు పరిచయులు అనబడుతున్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం మాత్రమే జ్ఞానులము, మనం మాత్రమే గొప్ప వాళ్ళము, మనకే దేవుని గురించి తెలుసు, వీళ్ళందరికీ ఏం తెలుసు? మనం నిరంతరము ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని పఠించే వాళ్ళము, ధ్యానం చేస్తాము, మనం చదువుతాము, అనేకులకు బోధిస్తాము అని అనుకున్నారు. కానీ యేసు ప్రభు వచ్చి చేపలు పట్టే వాళ్ళని పిలుచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు పిలిచాడు? యేసు ప్రభు వచ్చి చేపలు పట్టడానికి వెళ్ళి చేపలు పట్టుకుంటున్నటువంటి వాళ్ళని యేసు ప్రభు పిలిచి వాళ్లకు అపోస్తలత్వాన్ని ఇచ్చాడు. ఏమైపోయాడు జ్ఞాని? శాస్త్రి ఏమైపోయాడు చెప్పండి? ప్రభు నమ్మగలిగాడా? ప్రభు సువార్తకు లోబడ్డాడా? శాస్త్రి పరిసయ్యుడు నమ్మాడా? శాస్త్రి నమ్మాడా? నమ్మలేదు. ఎవరు నమ్మారు? చేపలు పట్టే వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు వచ్చి సువార్త ప్రకటిస్తుంటే యెరూషలేములో ఉన్నటువంటి శాస్త్రులు, పెద్దలు వీళ్ళందరూ అనుకున్నారు, వీళ్ళు విద్య లేని పామర్లు, వీళ్ళకు ఈ పాండిత్యము ఎక్కడి నుండి వచ్చింది అన్నాడు. ఎక్కడి నుండి వచ్చింది? ఏర్పాటు చేసుకున్న ఆయన నుండి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఇచ్చారు ఈ జ్ఞానము? ఇప్పుడు సిగ్గుపడ్డారా లేదా? వాళ్ళు సిగ్గుపడాల్సి వచ్చింది. అందుకన్నాడు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుంచి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడంట? ఎర్రి వారిని ఏర్పాటు చేసుకుంటాడు. ప్రియులారా, దేవునికి నీ అందము, నీ తెలివితేటలు, నీ చదువు ఒక్కటే ఇవి మాత్రమే పనికొస్తాయి అనుకోకూడదు. నేను ఇవన్నీ నాకున్నాయి కాబట్టి దేవుడు నన్ను కోరుకున్నాడు అనుకోకూడదు, నన్ను కోరుకుంటాడు అనుకోకూడదు. దేవునికి కావలసింది ఏంటంటే వాని హృదయము విశాలపరచబడి ఉండాలి దేవుని కొరకు. ఆయన మాటకు నీ హృదయము ఎదురు చూస్తుండాలి. ఆయన మాటలు వినగలిగిన హృదయము కావాలి. మోసకరమైన హృదయం దేవునికి పనికి రాదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. ఇలాంటి హృదయాన్ని ఏ ఒక్క వ్యక్తి కాపాడుకుంటాడో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? లక్ష్య పెడతాడు. అలాంటి వ్యక్తిని దేవుడు లక్ష్య పెడతాడే తప్ప ఆయన హృదయాన్ని పాడు చేసుకునే వాణిని దేవుడు లక్ష్య పెట్టాడు. హృదయాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా నువ్వు కాపాడుకోవాలి. దేనికి? హృదయంలో నుంచి, సామెత నెక్స్ట్ సార్ చెప్తాను, హృదయంలో నుంచి జీవజల దారలు వస్తాయంట. ఏమొస్తాయి? హృదయంలో నుండి జీవజల దారలు వస్తాయంట. ఈ హృదయంలో నుంచి రావాల్సినవి చాలా అమూల్యమైనవి ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఈ హృదయంలో నివసిస్తానన్నాడు దేవుడు, అందుకు నేను వారిలో నివసిస్తానన్నాడు. ఈ హృదయం దేవునికి ఆలయముగా మారాలి. ఈ హృదయం దేవుని మెప్పించేదిగా ఉండాలి. అందుకే ఆయన వచ్చి అన్నాడు, సమూయేలు వాళ్ళని చూసి అనుకున్నాడు, వాళ్ళ బలాన్ని చూసి, వాళ్ళ ఎత్తు చూసి, వాళ్ళ రంగు చూసి ఏమనుకున్నాడంటే, సమూయేలు ఏమనుకున్నాడంట, దేవుడు కోరుకున్న ఆయన ఈయనే అయి ఉండొచ్చు అనుకున్నాడు. ఎందుకని? చూస్తే చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, చూస్తే చాలా ఎర్రగా బాగున్నాడు చూస్తే. అందుకని చెప్పేసి ఈయనేమనుకున్నాడు చెప్పండి? ఈయనేమనుకున్నాడు? అందుకే కావచ్చు దేవుడు సౌలును విసర్జించింది. దేవుడు సౌలును ఎందుకు విసర్జించాడంట? బ్రదర్ నా వైపు చూడాలా? అలా నిద్రపోతున్నా, లేవండి, నిద్రపోయాలని ఒకసారి తట్టండి, అప్పుడప్పుడు కదిలియాలి మీరు. ఏం జరుగుతుంది చెప్పండి? సౌలును దేవుడు ఎందుకు తోసేశాడు అనుకున్నాడు సమూయేలు?
ఎందుకు తోసేశాడు అనుకున్నాడంట? చూశాడు, చూసి అరే ఇంత ఎత్తున్నాడు, ఇంత రంగున్నాడు, ఇంత అందంగా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, అందుకే కావచ్చు దేవుడు సౌలును వదిలిపెట్టేసి ఇది ఈయనను కోరుకున్నాడు అనుకున్నాడు. ఇట్లా అనుకుంటున్నాడు. కానీ ఆయన ఎత్తును చూడలేదు, రంగును చూడలేదు, బలాన్ని చూడలేదు. ఆయన వాటిని అసలు కేర్ చేయట్లేదు. అసలు ఆయన హృదయాన్ని మాత్రమే చూస్తున్నాడు దేవుని బిడ్డ. కాబట్టి నువ్వు ఇది గుర్తుపెట్టుకు. ఎప్పుడైనా సరే నీ హృదయము మనసు, నేను తొంగి చూడలేను నీ హృదయంలోనికి, ఎందుకంటే నీ హృదయంలో ఏముందో నాకు తెలుసా. ఇప్పుడు ఒక మనిషిలో ఏముంది, అందుకే పెద్దవాళ్ళు అంటారు చెట్టులో సేవ మనిషిలో మర్మం ఎవడికి తెలియదు అంటారు. నిజం, వాస్తవం. ఎవడి హృదయంలో ఏముందో, ఎక్కడ ఏ తలంపులు దాగున్నాయో ఎవరికేం తెలుసు? అమ్నోను హృదయంలో ఉన్న దానిని దావీదు గుర్తించగలిగాడా? గుర్తించగలుగుంటే అక్కడికి తన కుమార్తెను పంపించేవాడా? ఏమని చెప్పండి. ఒకవేళ ఆమె ఆమె తన అన్న మనసులో ఉన్నటువంటి ఆ చెడును కానీ గుర్తించుంటే తన అన్న దగ్గరికి అంత ఈజీగా వెళ్ళేదా? తామారండి ఎంత సౌందర్యవంతురాలు, ఎంత బుద్ధిమంతురాలు. ఏం చేశాడు అమ్నోను? తామారును పాడు చేశాడు. తెలియదు పాపం ఆమెకి, యవనస్తురాలు కదా, అన్న అనుకున్నది అంతే. అదే మనం చేసేది ఇక్కడ. అన్న అన్న, అక్క అక్క. ఏమండి, మొన్న ఒకడు చెప్తున్నాడు టీవీలో, అన్న అన్న అంటూనే అక్క అక్క అంటూనే అక్రమ సంబంధం పెట్టుకొని ఎంత తతంగా నడిపించారంటే, సొంతము చిన్నాయన కుమార్తెను వాడు తీసుకొని వెళ్ళిపోయాడండి. అన్న అన్న అంటే ఇంట్లోకి వచ్చింది, అక్క అక్క అంటూ పిలుస్తా, అన్న అంటూ ఆమె, చెల్లెలంటూ వీడు వచ్చి ఎంత పెద్ద చెడు చేశారో. ఏమండి దేవుని బిడ్డలారా, లోకంలో ఎంత చెడు ఉంటుందంటే, ఎవరి హృదయంలో ఎంత పాపం ఉంటుందో మనకెవరికి తెలియదు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. నీ దగ్గరికి అన్న వచ్చినా, అక్క వచ్చినా, తమ్ముడు వచ్చినా, చెల్లెలు వచ్చినా ఒక్కటే, ఎలా ప్రవర్తిస్తున్నాడో గుర్తుపెట్టుకోవాలి నీ దగ్గర. అందుకనే పిల్లలకు స్కూల్కి వెళ్తే ఏం నేర్పిస్తారు ముందు? పిల్లలను బ్యాడ్ టచ్ అండ్ గుడ్ టచ్ అంటారు. పిల్లలను ఎవడైనా డాక్టర్ అయినా నిన్ను అలా టచ్ చేసేటప్పుడు ఎలా రోగమును చూడటానికి టచ్ చేస్తున్నాడా, వాడి మనసులో ఏదో ఒకటి పెట్టుకొని టచ్ చేస్తున్నాడో గమనించమని చెప్తారు. నీ ఇంటికి ఎవడొచ్చినా, నీతో ఎవడు మాట్లాడుతున్నా, నువ్వు గుర్తుపట్టాల్సింది అది ఒక్కటే. నిన్ను గౌరవించేవాడైతే, నిన్ను ప్రేమించేవాడైతే, నీ మేలు కోరే వ్యక్తులైతే నీ ఇంటికి వచ్చినప్పుడు కానీ నీ కొరకు మంచిగా చేస్తారు తప్ప నీ గురించి చెడుగా మాట్లాడడానికి, నిన్ను చెడుగా నీ గురించి ఆలోచించడానికి ప్రవర్తిస్తున్నారనంటే వాళ్ళ విషయం నువ్వెవరైనా, నీ సొంత రక్త బంధువులైనా సరే వాళ్ళ విషయంలో నువ్వేం చేయాలి చెప్పండి? జాగ్రత్త పడాలా లేదా? జాగ్రత్త పడాలి. రోజులు మంచివి కాదు కాబట్టి జాగ్రత్త పడాలి. నీ విశ్వాసాన్ని, నీ పవిత్రతను, నీ నీతిని నువ్వు కాపాడుకోవాలనుకుంటే నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిందే. దూరంగా జరిగిపోవాల్సిన వాడి దగ్గర దూరంగా ఉండాల్సిందే, తప్పదు. నీ బంధువైన దూరంగా ఉండాల్సిందే, నీ ఇంట్లో వాడైనా ఎవరైనా నువ్వు దూరంగా ఉండాల్సిందే. ఎందుకు? నీవు పరిశుద్ధంగా జీవించాలంటే, నువ్వు యథార్థంగా జీవించాలంటే, దేవునికి నువ్వు ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతకాలనుకుంటే, నీ హృదయమును ఏ మాత్రము చెడుతో నింపబడకుండా, కల్ముషము లేకుండా, నీవు దేవుని దృష్టికి మంచి వ్యక్తిగా నువ్వు కనబడాలంటే నీవు మాత్రం అన్ని విషయాలలో జాగ్రత్త పడాల్సిందే. తెలియదు మనం ఎవరు ఎలాంటి వాళ్ళు. గొర్రె చర్మమును కప్పుకున్నా తోడేళ్ళండి. అక్కడక్కడ ఈ మధ్య కాలంలో వార్తలు వస్తున్నాయి, అక్కడక్కడ వింటున్నాం. సో ఇవన్నీ మనం చూస్తున్నాం. కనుక జాగ్రత్త పడటము మంచిది. కాబట్టి దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడు, ఆయన హృదయాంతరంగములను లక్ష్య పెడతాడు. అందుకని ఆయన అన్నాడు, నీ దేవుడైన యెహోవా ఆయన పై రూపమును చూసేవాడు కాదు. ఆయన వారిని ఎక్కడైనా ఆయన లక్ష్య పెడుతున్నాడు అని అంటే, ఆయన వారి యొక్క ఏంటంట, ఆయన లక్ష్య పెట్టడం ఏంటంటే వాళ్ళ పై రూపాన్ని ఆయన లక్ష్య పెట్టేవాడు కాదు. ఆయన వాళ్ళ అంతరంగమును, వాళ్ళ హృదయమును ఆయన యెహోవా లక్ష్య పెడతాడు. మనుషులేమో పై రూపాన్ని లక్ష్య పెడతారు, యెహోవా మాత్రం హృదయమును లక్ష్య పెడతాడు. అందుకనే దావీదు
ఆ యొక్క కీర్తన భాగంలో 18వ కీర్తన 22వ వచనంలో ఏం చెప్తాడనంటే, యెహోవా ఎందుకు చూడండి మాట చదవండి. సో ఇక్కడ ఈ మాటను ఆయన 22వ అధ్యాయంలో సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనంలో దావీదు మాట చెప్పాడు. ఏమని? నేను ఆయన న్యాయ విధులను నేను లక్ష్య పెట్టుచున్నాను. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయనను నీవు ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన వాక్యమును నీవు ఎప్పుడైతే లక్ష్య పెడతావో అప్పుడు ఏం చేస్తాడు దేవుడు నిన్ను లక్ష్య పెడతాడు. నువ్వెప్పుడైతే దేవుని వాక్యం మీద, దేవుని ఆజ్ఞల మీద నీకెప్పుడైతే మంచి మనసు ఉంటుందో, ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఆయన ఆజ్ఞలను నువ్వు ఎప్పుడైతే వినయముతో, భయభక్తులతో నీవు వాటిని చక్కగా నువ్వు ఎప్పుడైతే వాటిని నువ్వు గుర్తిస్తావో, వాటిని ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు అనుసరించడానికి నువ్వు ఇష్టపడతావో అప్పుడే నీ దేవుడు నిన్ను లక్ష్య పెట్టడానికి కూడా ఇష్టపడతాడు. కనుక దేవుని ఎదుట మనము లక్ష్య పెట్టబడుతూ దేవుని చేత లక్ష్య పెట్టబడేటట్టు జీవించాలి. సో చివరి వచనం చదవండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ముగిస్తాను, వచ్చేసారి మరొకసారి చెప్తాను. ఆయన అందరినీ లక్ష్య పెట్టేటువంటి దేవుడు. ఆయన జకర్యా 9:2 ఆయన అందరినీ లక్ష్య పెట్టే దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలు గోత్రములన్నిటినీ లక్ష్య పెట్టే దేవుడై ఉన్నాడు. అయితే మనం తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో దైవజనుడైనటువంటి పౌలు ఒక మాట సంఘంతో చెప్తున్నాడు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లు, లేకపోతే లక్ష్య పెట్టునట్లు నేను మీ మధ్యను సాధువులమై ఉంటిమే. చూసారా ఏం చేసిద్దంట? స్తన్యమిచ్చు తల్లి తన ఆ బిడ్డను ఏం చేసిద్దంట? లక్ష్య పెట్టిద్ది. ఎక్కడున్నా సమయానికి పాలు ఇవ్వాలిగా పిల్లోడికి. మీరు చూసారా, పనులకి వెళ్ళి చాలా మంది పనులు చేసి, మేము ఇంటి దగ్గర పని చేసేటప్పుడు కొంతమందిని ఇంటికి పంపిస్తుంటారు. ఇంటికి పంపిస్తే ఎందుకు ఇంటికి పంపిస్తున్నారు అని అంటే, ఇంటి దగ్గర పాల దగ్గర పిల్లోడు ఉన్నాడు, మరి పాలు ఇచ్చి రావాలిగా, అందుకని వెళ్తారు. ఎంత ఒడివడిగా వస్తారో పాపం వాళ్ళు ఇంటికి. ఎంత వేగంగా ఇంటికి వస్తుంటారంటే అంత వేగంగా వస్తారు. అంతే వేగం మరలా పాలు ఇచ్చేసి అమ్మటి వచ్చేస్తారు. చూసారా, ఆమె పనిలో ఉన్నా, కష్టపడుతున్నా, ఎండలో పని చేస్తున్నా, ఆమె మనసు ఎక్కడుంది? బిడ్డ మీద. సమయానికి వెళ్ళాలి, పాలిచ్చి రావాలి. సో ఎంత కేర్ తీసుకుంటుందో చూడండి ఒక తల్లి. అని అన్నాడు, స్తన్యమిచ్చు అంటే పాలిచ్చు తల్లి. అంటే నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఆయన పౌలు దీంట్లో ఒక గ్రీక్ వర్డ్ వాడాడు. చాలా అంటే ఆ పదాన్ని ఆయన చాలా ఎట్లా చెప్పాడనంటే, ఇంకా అర్థం చేసుకోవడానికి ఇంకా అక్కడ కూడా ఏం చెప్పాడంటే, ఒక బలహీనమైనటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒక నర్స్ ఏ రీతిగా అయితే, మీరు చూసారుగా ఇక్కడ హాస్పిటల్లో 24 గంటలు ఎప్పుడైనా ఐసీయూ ఉంటుంది, దాంట్లో కేర్ అని ఉంటుంది అక్కడ. అంటే ఇక్కడ ఉండే వ్యక్తి చాలా శ్రద్ధగా ఆలోచనాపరుడై ఏం చేస్తుంది, ఆలోచనాపరురాలై అక్కడ ఏం చేస్తారు వాళ్ళను 24 గంటలు. ఈ పేషెంట్ నిద్రపోతుంటాడు, పేషెంట్ అనారోగ్యంతో బాధపడుతుంటాడు, కానీ ఆ వ్యక్తి మాత్రం నిద్రపోవడానికి లేదు. ఇంజెక్షన్స్, మందులు ఇస్తూనే ఉంటారు, ఇంజెక్షన్స్ ఇస్తుంటారు, సెలాన్ ఇస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. ఎందుకని? వాళ్ళు ఒక్క క్షణం కూడా నిద్రపోవడానికి లేదు. అలా అన్నాడు. అంటే మేము కూడా మీ పట్ల అలా సాధువులమై జీవించాము. సో దేవుని పెట్టాలా, సేవకులు అంటే అక్కడ ఉండాలి. ఏంటి, సేవకులు కూడా ఎలా ఉండాలి? చిన్న పిల్లలను ఒక తల్లి చూసుకున్నట్లు సేవకుడు కూడా ఏం చేయాలంట, అలా చూసుకోవాలి. మీ అందరికి గుర్తుందో లేదో, యాకోబు తన మందను తీసుకొచ్చేటప్పుడు ఏమన్నాడు తెలుసా? మందను ఒడిగా తోలొద్దన్నాడు, నడిపించొద్దన్నాడు. దేనికి? ఇక్కడ చాలా చిన్న పిల్లలు ఉన్నాయి. ఆ యొక్క మందలో ఏమున్నాయి చెప్పండి? చిన్న పిల్లలు ఉన్నాయి. మీరు త్వరగా మీరు తొందరగా ఒడిగా మీరు వాటిని తోలారు అనుకోండి, అవి అలిసిపోయి అనారోగ్యం బారిన పడి ఒకవేళ అవి చనిపోతాయేమో.
కాబట్టి మీరు అలా వాటిని అంత త్వరగా తోలొద్దు, నిదానంగా తీసుకెళ్ళండి. దేని మీద ఉంది ధ్యాస ఆయనకి? పెద్దవాటి మీదనా చిన్నవాటి మీదనా? చిన్న వాటి మీద. తన మంద మీద ఆయనకు దృష్టి ఉంది. అందులో మరలా సేవకుడికి ఆలోచన ఉండాలి. ఎవరు బలహీనులైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి తప్పదు. మనం ఏమనుకుంటామంటే ఆ మనిషిని మారలేనా, వదిలేయండి ఆ మనిషిని అంటారు. ప్రభు అంటాడు వాడి దగ్గరికి నువ్వు వెళ్ళాలంట. ఆడు ఇంకట్లున్నాడు వాడిని, మరి నువ్వు వాడిని వదిలేస్తే మరి వాడి సంగతి ఏంటి? ఆ వ్యక్తి ఏమవుతాడు? ఇంకా తప్పదు. బలహీనమైన వాటిని ఏం చేయమన్నాడు? బలపరచమని ఉందా లేదా? బలహీనులను బలపరచాలి. ఎందుకంటే నువ్వు బలవంతుడు అయి ఉన్నావు దేవుని చేతిలో, వాళ్ళేమో బలహీనులు అయి ఉన్నారు. కాబట్టి బలవంతుడు అయిన నీవు బలహీనులను నడిపించాలి, చేయూతనివ్వాలి, వాళ్ళని సరిచేయాలి, నిలబెట్టాలి. సో నేను నిజంగా నాకెవరినైనా సరే దేవుడు ఒకసారి వీళ్ళ కొరకు ప్రార్థన చేయమని కానీ, వాళ్ళ మీద దృష్టి పెట్టమని కానీ, దృష్టి పెట్టమని ప్రభు ఆలోచనలోనికి తీసుకొస్తే నేను వాళ్ళ మీద ఎక్కువగా కేర్ చేస్తాను. నేను వాళ్ళకి ఫోన్లు చేస్తుంటాను, వాళ్ళని అడుగుతుంటాను, మాట్లాడుతాను. దేనికి? తప్పదు. సేవకుడు సాధువై ఉండాలి, శిశువుగా ఉండాలి. సేవకుడు మందను కాసేటప్పుడు స్తన్యమిచ్చు తల్లి ఆ బిడ్డను గారావించినట్లు, లక్ష్య పెట్టినట్లు మనం కూడా ఏం చేయాలంటే ఒక సేవకుడు లక్ష్య పెట్టాలి. తప్పదు. సేవకుడికి ఆ బాధ్యత ఉంటుంది, ఆ భారం ఉంటుంది. ఉంటేనే అతడు సేవకుడు. అంతేగాని సేవకుడు అంటే బలిసిన వాటిని కోసుకొని తినేవాడు సేవకుడా? డబ్బులు ఇచ్చే వాళ్ళ చుట్టూ తిరిగేవాడు సేవకుడా? మీరు చెప్పండి. సేవకుడు అంటే ప్రతి కుటుంబమును దర్శించాలి, బలహీనుల్ని ఇంకెక్కువ దర్శించాలి, ఇంకెక్కువ వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, ఇంకెక్కువ వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. సహోదరులు అలాంటి వాళ్ళు అయితేనే సంఘం ఎప్పుడైనా క్షేమం కలుగుంటుంది, ఆశీర్వదించబడుతుంది. అలాంటి కృపను దేవుడు ఈ సంవత్సరంలో మనకు దయచేయును గాక. లక్ష్య పెట్టు దేవుడు మనలను, మన కుటుంబములను లక్ష్య పెట్టును గాక. ఆమేన్.